హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా నీ నామమును బట్టి తండ్రి దేవా స్తోత్రం తండ్రి. అయా ఇంకా మేము సమృద్ధిగా తింటున్నామంటే నీ కృపే తండ్రి. మేము ఇంకా ఇలా జీవిస్తున్నామంటే నీ కృపే తండ్రి, యేసయ్య తండ్రి. అయా భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, భయంకరమైన తండ్రి అయా తండ్రి నాకు రకరకాల తండ్రి యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయా ఏది మమ్మల్ని సోకకుండా తండ్రి మమ్మల్ని కాపాడినందుకు తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి, యేసయ్య తండ్రి. అయా ఎన్నవారు తండ్రి, చూసిన వారు తండ్రి యేసయ్య నామములో దీవించబడును గాక. ఈ చిన్న ప్రార్థన పరలోకం తండ్రి చేర్చుకును గాక. హల్లెలూయా. ఇప్పుడు చిన్న పాట పాడుకుందాం. అలువంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అలువంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అందరిలో కొలువయ్యి ఉన్నవాడు, మాకెన్నో కార్యాలు నింపినవాడు. అందరిలో కొలువయ్యి ఉన్నవాడు, నాకెన్నో కార్యాలు నింపినవాడు. తూర్పులో ఉదయించే యేసు కిరణము, పర్వటిలో నివసించే పరదేశము. తూర్పులో ఉదయించే యేసు కిరణము, పర్వటిలో నివసించే పరదేశము. అలువంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. అమ్మలాంటి యేసయ్య లాలించెను, తండ్రి లాంటి యేసయ్య పోషించెను. నాకున్న దేవుడు తట్టియుండుము, నీవిచ్చే మార్గము సవలపరిచును. తూర్పులో ఉదయించే యేసు కిరణము, పర్వటిలో నివసించే పరదేశము. అలువంటే పలికేది యేసు దేవుడు, ఆమేనంటే చిరపరిచే మన దేవుడు. హల్లెలూయా. మనం హల్లెలూయా అన్నప్పటికీ పరలోకంలో ఉన్న తండ్రి వింటాడు. ఆయన మనకి ఏదన్నా చేసినప్పటికీ, కార్యం చేసినప్పటికీ ఆమె అంటే చిరపరిచే దేవుడు మన పరలోకంలో ఉన్న తండ్రి. హలో అంటే పలికే దేవుడు, ఆమెనంటే చిరపరిచేవాడు, మనకి కార్యాలు చేసే దేవుడు. ఈ పాట దేవుడు మరి ఎంతో కృప చూపించాడు. తూర్పులో ఉదయంతాడు, పరబట్టలో నివసిస్తాడు యేసయ్య. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దృశ్యకాండము 2:7 చదువుకుంటే, దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియో తక్కువ కాదు. యెహోవా దేవుడు మనకు తోడై ఉంటే ఏమి తక్కువ కాదు. ఏ కొరత ఉండదు, ఏ చింత ఉండదు, ఏ బాధ ఉండదు. యెహోవా దేవుడు మనకు తోడై ఉంటే. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్య మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ తినడానికి ఆహారము, తాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి వస్త్రములు తక్కువ కాలేదు. కారణం ఇశ్రాయేలు దేవుడు తోడై ఉన్నాడు. ఎవరు తోడున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి తోడై ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు అరణ్యమాసంలో ప్రయాణం చేశారు. ఒంటి మీద బట్టమాయి లేదు, సిరగలేదు. తిన్నాక తిండి ఆకాశము నుండి మన్నాను కురిపించే దేవుడు, బండలోంచి నీళ్లు రప్పించే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుని మనకేమీ తక్కువ లేదు. అడవిలో సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయి, కానీ యేసుక్రీస్తు బిడ్డలకు మాత్రం ఏ కొదువు లేదు, ఏ కొరత లేదు, ఏ చింత లేదు. దేవుడు ఎన్నటికీ నిన్ను ఒంటరిగా ఉన్నవాడు, నీకు తోడై ఉంటాడు.
నువ్వు ఒంటరిగా ఉండవని బాధపడుతున్నావా? నీ కొడుకులు లేనని బాధపడుతున్నావా? నీకు ఆస్తి లేదని బాధపడుతున్నావా? డబ్బు లేదని బాధపడుతున్నావా? కానీ ఎన్ని కాదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏం బాధపడకమ్మా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అమ్మ, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథం 7:16 చదువుకుంటే ఎదవరాలు ఒక దైవజనుడికి ఆదిక్సం ఇచ్చుటలో బట్టి వారి కుటుంబానికి ఏ కరువు లేదు. ఏంటంటే ఒక ఎదవరాలు ఒక దైవజనుడికి ఏం పెట్టింది? అప్పం, కొంత నూనె ఉంది, కొంచెం అప్పం కాల్చి పెట్టింది. కానీ ఇంటికి ఎప్పటికీ కరువు లేకుండా తొట్టులో పిండి తక్కువ కాలేదు, బుడ్డులో నూనె తరగలేదు, అసలు తరగలేదు. అమ్మ, ఒక దైవజనుడు ఇంటికి వచ్చినప్పటికీ దేవుడు వస్తున్నాడని మనం ఆదిక్సం బాగా ఇవ్వాలి దేవుడికి. అప్పుడే దేవుడు ఆశీర్వదింతాడు నిన్ను, అప్పుడే ఆశీర్వదింతాడు. మనం పెట్టేది దైవజనుడు కాదు, పరలోకంలో తండ్రికి. ఆ తండ్రి అబ్రహాము గారిని అలాగే ఆశీర్వదించాడు, చెప్పిన మాట విన్నాడు. అబ్రహాము గారి మాట విన్నారు, అబ్రహాము ప్రార్థన ఆలకించాడు యేసయ్య. ఈరోజు మన ప్రార్థన కూడా ఆలకించాలి, నీ ప్రార్థన కూడా ఆలకించాలి. నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావు కాదు, నువ్వు ఏమి ఇస్తున్నావు అని కాదు, నీ హృదయం ఇవ్వాలి, నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో స్థానం ఇవ్వాలి, అప్పుడే దేవుడు నీ హృదయంలో ఉంటాడు. నువ్వు మంచి పనులు చేస్తావు, ఎవరిని మోసం చేయవు, ఎవరితో అబద్ధమాడవు, ఎవరిని తిట్టవు. దేవుడు నీ హృదయంలో ఉంటే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతుంటాడు. నీకు దేవుడు తోడై ఉన్నాడు అనుకో, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడై ఉంటాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళి కీర్తనలు 121:3 చదువుకుంటే నీ పాదములు తొట్టెళ్లకుండా దేవుడు కాపాడును. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నుల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడును. అమ్మా, హల్లెలూయా. ఏ అపాయము నీకు రాకుండా కాపాడును. నిరంతరం నీ రాకపోకల నిన్ను కాపాడుతానే ఉంటాడు దేవుడు. స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. యేసయ్యా, తండ్రి, అయ్యా ఈ రోజుని, అయ్యా నాకు ఇబ్బందిగా ఉంది తండ్రి, అయ్యా నేను అనారోగ్యంతో ఉన్నాను తండ్రి, అయ్యా నేను జ్ఞానం లేనివాడు తండ్రి, అయ్యా నా పత్తి తీదిస్తండ్రి అని దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఏదన్నా సఫలపరుస్తాడు. మొద్దిగి గారు గేటుగాడ వాక్స్మేన్ ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. దావీదు గారిని గొర్రెలు కాసుకున్న కాపరి ఏం చేశాడు? మహారాజుగా చేశాడు. యెషయా రాణిని 127 రాజ్యాలకి రాణిగా చేశాడు. ఈరోజు నిన్ను దేవుడు చెయ్యి పట్టుకుని నడిపింతాడు. కానీ నీలో విశ్వాసం మనం చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. అయ్యో నా నడక బాగుందా, నా చూపు బాగుందా, నేను ఎలా ఉంటున్నాను, నేనేం చేస్తున్నాను అన్నది తెలుసుకోవాలి. మనం వచ్చే మార్గంలో నడిచినప్పుడు కింద ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, ఏంటంటే మనం చూసుకునే నడుస్తాం. కానీ దేవుళ్ళో మన భక్తి చేసినప్పుడు కూడా మన భక్తి ఎలాగుంటుంది, మన భక్తి ఎలా చేస్తున్నాం, దేవుడికి నచ్చుతుందా, మనుషులకు నచ్చుతుందా? మనుషులకు నచ్చే భక్తి అయితే అమ్మ నీకే కార్యాలు జరుగు. దేవుడికి నచ్చే భక్తి నువ్వు చేస్తే అమ్మ
నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడతావు, ఎప్పటికీ దీవించబడతావు, ఎప్పటికీ. అమ్మ ఎస్సీఆర్ 127 రాజ్యాలకి రాణి అయింది. తల్లిదండ్రులు లేని పిల్ల ఎవరు? ఎస్సీఆర్ రాణి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోసేపు గారు యాకోబు కుమారుడు. అన్నలు ఏం చేశారు? గొయ్యి తవ్వి గోతులతో పాడేశారు. గోతులో పాడేసినప్పటికీ నాన్న తమ్ముడిని పులులై తినేసాయి, సింహాలై తినేసాయి, ఇంకో బట్టలు అంగి అని రక్తం మరకలు పామేసి చిన్నడికి తండ్రి ఎంతో బాధపడ్డాడు. కానీ యోసేపు గారు ఎక్కడికి వెళ్ళినా ఫలించడు కొమ్మ. ఫలించడు కొమ్మ ఏంటంటే ఆయన దేవుళ్ళు యథార్థంగా ఉన్నాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు, దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు. అందుకే దేవుడు యోసేపు గారిని ఆశీర్వదించాడు. ఆదికాండం 49:22 చదువుకుంటే యోసేపు ఫలించడు కొమ్మ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుని మనం దేవుడికి మెచ్చే భక్తి చేస్తాం. దేవుడి మాటలు వినాలి, హృదయంలో పెట్టుకోవాలి, ఆ హృదయం ప్రకారంగా మనం నడవాలి. నడిచినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల తండ్రి, అయ్యా ఈ రోజు నీ ఏ బిడ్డలతో మాట్లాడుతున్నావు తండ్రి యేసయ్య. నిలబడింది నేనైతే తండ్రి, మాట్లాడింది నీవే తండ్రి, పరమ తండ్రి యేసయ్య తండ్రి, పరలోక తండ్రి యేసయ్య దేవా చూస్తాం తండ్రి. అయ్యా ఈ కొద్ది మాటలు నీ పరలోక రాజ్యం చేర్చుకోమని అతను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.